ఇప్పుడు కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మహిళల మీద జరిగిన అత్యాచారాల కేసుల్ని బేస్ చేసుకునినే ఒక మహిళగా అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఉద్యమాలు చేశారు. చివరికి కమ్యూనిస్టు ప్రభుత్వం కూలడానికి అదే ప్రధాన కారణమైంది. మహిళల భద్రతకి కరువైపోయింది అన్నటువంటిది. ఆ తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ హయాంలో సందేశ్ ఖాళీ ఉదంతం కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది కావచ్చు, కోల్కతాలో జరిగింది కావచ్చు, మహిళలే తిరగబడుతున్నారు. విద్యావంతులైన మహిళలు ఇంతవరకు కూడా మమత వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఆ విద్యావంతులైన మహిళలకు కూడా ఆగ్రహం రగిలిపోవడానికి కారణమైంది ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, మమత అనుసరిస్తున్న తీరు. న్యాయం జరగాలని కోరుకుంటుంటే అన్యాయంగా మాట్లాడుతున్న వైనం, అలాగే ఆ అసలు లోపాన్ని పట్టించుకోకుండా పైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి వైనం. మమతా బెనర్జీకి ఎప్పుడైనా సరే కమ్యూనిస్టులు 27 ఏళ్ళు తమకు తిరుగులేదు, జీవితకాలం తామే అనుకున్నారు. కానీ ఆనాటి మమత ఇంపాక్ట్ దెబ్బకొట్టింది కదా, మహిళల ఇంపాక్టే దెబ్బకొట్టింది కదా. ఇప్పుడు మళ్ళీ మహిళలు మమతా బెనర్జీ మీద అసహించుకోవడం ప్రారంభించినటువంటి పరిస్థితి ఇది ఆమెకు దెబ్బ కొడుతుందని అర్థమవుతుందా, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఎవళ్ళు నాకు వ్యతిరేకంగా చేసినా ఏం పోయేదేం లేదని నమ్ముతుందా చూడాల్సి ఉంది.